దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగా. బాగున్నారు? పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతనమైన దినములో ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని, ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభు, మాతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు ఆస్వాదించిన కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. నేను స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తూ ఉన్నారు. పౌలు అంటూ ఉన్నాడు, దేని బిడ్డలారా, ప్రభు నాకు సహాయుడు, ప్రభు నాకు సహాయం చేసేవాడు. కాబట్టి నేనెందుకు భయపడాలి? నరమాత్రుడు నాకేమి చేయగలడు, నన్నేమి చేయగలడు? ఎందుకంటే ప్రభు నా పక్షమున ఉండగా నాకు సహాయము ఆయన చేస్తాడు. దేని బిడ్డలారా, నేను భయపడవలసినటువంటి అవసరం లేదు అని భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు. మీకున్నటువంటి బలహీనతను బట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ అనారోగ్యమును బట్టి నేనేమైపోతానో, నేను చనిపోతానేమో అని చాలామంది భయపడతారు. మనకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి మనం భయపడుతూ ఉంటాం. మనకున్నటువంటి శత్రువులను బట్టి మనం భయపడుతూ ఉంటాం. మనకున్నటువంటి సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి చాలా సమయాలలో భయపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం తెలియచేస్తూ ఉంది, భయపడవద్దు, భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు చెప్పబడి ఉంది, భయపడవద్దు, భయపడవద్దు అని. ఇక్కడ భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి? చాలా సమయాలలో కూడా మనం భయపడుతున్నాం. ఎందుకంటే మనకు నమ్మకం లేకపోవడం బట్టి, ప్రభు నాకు సహాయం చేస్తాడన్నటువంటి విశ్వాసం మన జీవితంలో లేకపోవడం బట్టి మన జీవితంలో ఒక భయము, ఆందోళన, చింత, కృంగుదల మన జీవితంలో కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఏ విషయంలో మీరు భయపడుతూ ఉన్నారు? ఈరోజు మీకున్నటువంటి పరిస్థితులను దేవుడు మార్చగలడు. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించగలడు. మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని దేవుడు మీకు ఇవ్వగలడు. కాబట్టి మీకు పొజిషన్ బట్టి, మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడవద్దు. ఒకటే ఒక విశ్వాసం కలిగి ఉండండి, ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఈ సమస్య నన్నేం చేయగలదు? ఈ బలహీనత నన్నేం చేయగలదు? ఈ శత్రువు నన్నేం చేయగలదు అని మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తారు. అష్షూరు రాజు హిజ్కియాకు ఒక ఉత్తరం రాశాడు. హిజ్కియా, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడు నిన్ను కాపాడతాడని అనుకుంటూ ఉన్నావు. దేవుడు నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావా? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను చూడు. ప్రతి దేశము మీదకు, ప్రతి రాజ్యము మీదకు నేను వెళ్ళి యుద్ధం చేసినప్పుడు వారు ఓడిపోయారు. అవన్నీ కూడా నేను కైవసం చేసుకున్నాను. వారు నా చేతుల నుండి తప్పించుకోలేకపోయారు. నీవు తప్పించుకుంటావని అనుకుంటున్నావా? నీవు కూడా తప్పించుకోలేవు, నీవు కూడా ఓడిపోతావు. నీ మీద నేను విజయాన్ని పొందుకుంటానని మరి అష్షూరు రాజు హిజ్కియాకు ఉత్తరాన్ని పంపించినప్పుడు హిజ్కియా ధైర్యంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర తన యొక్క సమస్యను చెప్పుకుంటాడు. ప్రభు హిజ్కియాకు సహాయం చేసి హిజ్కియా పక్షంగా దేవుడు యుద్ధం చేసినట్లుగా దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తాం. దేవుడు హిజ్కియాకు సహాయం చేశాడు. హిజ్కియా భయపడలేదు. ఈ శత్రువు నన్ను ఏం చేయగలడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి విశ్వాసం హిజ్కియా కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి సహాయం చేస్తాడు. ఈరోజు మనము కూడా ఏ విషయాలలో కూడా భయపడకుండా ప్రభు దగ్గరకు మనం ధైర్యంగా వచ్చినప్పుడు, విశ్వాసంతో ప్రభు దగ్గర నిలబడినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మనకు కూడా సహాయం చేస్తాడు. అటువంటి కృప, సహాయం పరిశుద్ధాత్మ దేవుడి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో
మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. ఈరోజు మాతో మీరు మాట్లాడారు తండ్రి. భయపడవద్దని సెలవిచ్చారు. మాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలలో భయపడుతున్నారు ప్రతి ఒక్కటి మీరు ధైర్యపరిచి దీవించి మీరు ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.